సింపతిని క్యాష్ చేసుకోవడానికి కొందరు మోసగాళ్లు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఈ బాపతు మోసాలు బయటపడుతూనే ఉన్నాయి. సైబర్ నేరగాళ్ల వలకు సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా బలవుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక అరవ మోసగాడు సోషల్ మీడియాలో నకిలీ ప్రచారంతో ప్రముఖ సంగీత దర్శకుడైన జీవి ప్రకాష్ ని మోసం చేశాడు. కొంత డబ్బు తన ఫోన్ పేకి వచ్చాక అతడు ఫోన్ ఎత్తడం మానేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే పాపులర్ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ గురించి పరిచయం అవసరం లేదు. ప్రతిభావంతుడైన సంగీత దర్శకుడే కాదు, దాతృత్వంలోనూ అతడు ఎప్పుడు ముందుంటారు. కానీ దురదృష్టవశాత్తు ఆన్లైన్ మోసానికి గురైన జీవి 20,000 రూపాయలు పోగొట్టుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే ట్విట్టర్ ఖాతాలో ప్రసన్న సతీష్ అనే ప్రొఫైల్ పేరుతో ఒక నెటిజన్ విగత జీవిగా పడి ఉన్న వృద్ధురాలి ఫోటోను పోస్ట్ చేసి ఆమె తన తల్లి అని, తన తండ్రి పోయాక కుటుంబాన్ని పోషించేందుకు ఎంతో కష్టపడిందని రాశారు. అతడు ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ ను ట్యాగ్ చేసి తన తల్లి అంత్యక్రియలు పూర్తి చేయడానికి ఆర్థిక సహాయం చేయాలని అభ్యర్థించాడు. అయితే అతడి దీన స్థితి నిజమని నమ్మిన జీవి ప్రకాష్ వెంటనే అతడికి 20,000 రూపాయలు ఫోన్ పేలో పంపించాడు. అయితే ఆ తర్వాత అసలు మోసం బయటపడింది. అదంతా ఫేక్. అతను ఎప్పుడో చనిపోయిన ఒక వృద్ధురాలి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రజల్ని నమ్మించేందుకు కట్టు కథను అల్లాడనమాట. ఈ విషయాన్ని నెటిజన్లు వెంటనే కనుగొన్నాడు. ఈ ఫోటోగ్రాఫ్ గూగుల్ నుంచి సేకరించిందని బయటపెట్టారు. అయితే ఇలా ఫేక్ ఫోటోతో మోసం చేసిన వ్యక్తిని నిలదీసేందుకు జీవి ప్రకాష్ ఆ తర్వాత అతడి ఫోన్ కు ట్రై చేశాడు. కానీ అతడు ఫోన్ ఎత్తలేదట. దీంతో జరిగిన మోసం జీవికి అర్థమైంది. ఇలాంటి మోసపూరిత వ్యక్తుల వల్ల నిజంగా ఆపదలో లేదా అవసరంలో ఉన్న వ్యక్తులు ఎలాంటి సహాయం లేకుండా నష్టపోతారు. ఆపదలో ఉన్నవారిని, కష్టంలో ఉన్నవారిని ఆదుకునేందుకు జీవి ప్రకాష్ లాంటి వ్యక్తులు ఎప్పుడూ ముందుకొస్తూ ఉంటారు. కానీ తప్పుడు సమాచారంతో మోసపూరితమైన వ్యక్తులు ఇలా చేయడం సమాజానికి హానికరం. ఇలాంటి వ్యక్తులని విడిచిపెట్టకూడదు అంటూ ఆ వ్యక్తి చేసిన మోసాన్ని నివేదిస్తూ కొందరు దీనిని పోలీస్ శాఖకు ట్యాగ్ చేశారు. వెంటనే అతనిని పట్టుకుని శిక్షించాలని తమిళనాడు పోలీసులను నెటిజన్లు అభ్యర్థించారు. ఆన్లైన్ లో ఎవరిని నమ్మి అనవసరంగా డబ్బు పోగొట్టుకోకూడదు అనడానికి ఇది కూడా ఒక చక్కని ఉదాహరణ.